అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ఖాళీగా ఉంటూ కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలా అని ఎప్పుడూ తెగ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు అతని శిష్యుడు వచ్చాడు. ఆ సాధువు గుప్త నిధులు లంకెబెందలకు సంబంధించిన వివరాలు చెప్తాడని విన్నాడు సోమయ్య. తన భూమిలో ఉన్న గుప్త నిధుల గురించి తెలుసుకోవాలని వారిద్దరిని ఇంటికి తీసుకొచ్చాడు. భార్యతో సోమయ్య ఇలా అన్నాడు, ఈ గురు శిష్యులు కొంతకాలం పాటు మన ఇంట్లోనే ఉంటారు. వారి దగ్గర ఉన్న దివ్య దృష్టితో మన ఇంటి పెరట్లో లేదా మన పొలంలో ఏమైనా గుప్త నిధులు ఉంటే వాటి గురించి చెప్తారు. వారికి మర్యాదలు చాలా జాగ్రత్తగా చేయాలి, ఏ లోటు రానివ్వకూడదు అని చెప్పాడు. సోమయ్య భార్య లక్ష్మికి ఇటువంటి వాటి మీద అస్సలు నమ్మకం లేదు. భర్త తెలివి తక్కువతనాన్ని ఆసరాగా తీసుకుని ఆ గురు శిష్యులు తమ ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చారని బాగా తిట్టుకుంది. ఎలాగైనా భర్తను మార్చాలి అనుకుంది. ఆ రోజు భోజనం సిద్ధం చేసి అరిటాకులు ముగ్గురికి వడ్డించింది. భోజనానికి రాండి అని భర్తతో పాటు ఆ గురు శిష్యులను కూడా మర్యాదగా పిలిచింది. ముగ్గురు లక్ష్మి చూపించిన చోటులోనే కూర్చున్నారు. గురువుగారు ఎంతో ఉత్సాహంగా భోజనం మొదలు పెట్టబోయారు. కానీ అతని ముందున్న ఆకులో అన్నం పచ్చడి తప్ప ఏ కూరలు కనిపించలేదు. తర్వాత శిష్యుని ఆకు వైపు చూశారు గురువుగారు. అతని ఆకులో నోరూరించే కూరలు వడ్డించున్నాయి. గురువుగారికి చాలా కోపం వచ్చింది. సోమయ్యని, అతడి భార్య లక్ష్మిని చెడామడా తిట్టాడు. అప్పుడు లక్ష్మి ఆ గురువుతో ఇలా అంది, గురువుగారు, మీరు ఓ గుప్పెడు అన్నాన్ని తీసి చూడండి అంది. గురువు అలాగే చేశాడు. అన్నం కింద కూరలు కూడా ఉన్నాయి. అందరూ పుష్టిగా భోజనం చేశారు. అప్పటిదాకా ఓపిక పట్టిన లక్ష్మి వాళ్ళు తీరిగ్గా తాంబూలాలు వేసుకున్నప్పుడు భర్తను తిట్టడం మొదలుపెట్టింది. మీ గురువుగారు 4 అన్నం మెతుకుల కింద ఉన్న కూర సంగతి కూడా గ్రహించలేకపోయారు. కాస్త పరిశీలనగా చూస్తే చిన్న పిల్లలు కూడా తెలుసుకోగలుగుతారు. అంత చిన్న విషయాన్ని పరిశీలనగా చూడలేని వారు ఎక్కడో భూమి లోతుల్లో ఉన్న నిధులను ఎలా గుర్తిస్తారు అని తిట్టడం మొదలుపెట్టింది. చెప్పే వాళ్ళకైనా బుద్ధి లేకపోతే పోయింది, వినే వాళ్ళకైనా ఉండక్కర్లేదా అని కోపంగా అడిగింది. లక్ష్మి తెలివితేటల్ని గమనించిన గురు శిష్యులు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. ఆ సంఘటనతో సోమయ్యకి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. పిల్లలు, ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నాము? సోమరితనంగా ఉంటే మనము ఏది సాధించలేము. ఏం సాధించాలన్నా మనము కష్టపడి సాధించాలి. అర్థమైందా? ఈ స్టోరీ మీకు నచ్చినట్లు అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి ఇంకా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.